ఆడదానికి రాజ్యం ఆడదానికి దేశం అన్న ఆడదాని 50 తులాల బంగారం దొంగముట నీ దిక్కున్న అక్కడ చెప్పుకోవచ్చు నోరు దారిన వరకు ఈపు పెట్టిన వాళ్ళు అనుకుంటాను సరే అన్న రూపాయికి వస్తా దానం నేను 20 దానం అయితే కొంగు వరుసుకుంటాను నీకు 5 10 నీ కొంగుల దానం చేయాలి పట్టుకొని పోతావా నీకు ఎండి బంగారం ఇస్తే దానిలో చీతకెళ్ళి పోతాడు 7 దోషులు ఇదే ఎండి బంగారం ఇదే ఆడవిల్ల ఇంద్రవాదికి జాలగుండ జల్లమన్నది గుప్పినగుండ వలిగింది నల్లగుండ వలిగి 4 భాగాలు అవుతున్నదా అయ్యలారా అడిగిన్నా నీ బంగారం అడిగిన్నా నీ ఎండి ఎట్లా పోసుకోను అన్నా నీ బంగారం బలట్ల వార పోసుకోనురా నీ రాజ్యం రాళ్ళ పాలుగాను అన్నా నీ పేరు బిడ్డల్ల కలవరా అన్నా అన్నగాడు మంచోడు నా అన్నగాడు ప్రేమ గల్లోడు అనుకున్నా గాని అగో నా అన్నగాడు దుర్మార్గుడు కర్ముడైతాడు అనుకోలేదు అన్నా నువ్వు చెల్లంట చూడలేక తలవాల బియ్యం దంతివన్నా మరి చెల్లంట చూడలేక కొంగుల మన్ను పోతివిరా నీకు 1,000,000 ఉన్న కోకరై కదాన్ని 100,000 నీకున్న గాని అన్నా నూల పట్టేదాన్నిరా 10,000 నీకున్న అన్నా నేను పసుపు కుంకుమ దాన్నిరా 15 దానం చేస్తే పోయేడుతో వల్ల గాజుల చెట్టు కనబడితే గాజులు కొనుక్కొని చేతికేసుకొని అత్తగారింటి కాడ ఆకిలోడు చిన్నాడు గాజులు కళ్ళు అంటే అన్నను కప్పుడు అది కత్తూరా అన్నో ఎంత మోసం చేతివిరా నా కొంగుల మన్ను పోతివి ఏం మన్నైతే పోసినవో ఆ మన్నే నాకు బంగారం కావాలి ఏ మన్నే నీకు మన్ను గది కావాలి కాకమ్మ కథలైనా లేకపోతే నేను ఇచ్చిన 50 రూపాయలతో కాదు పెట్టుకుంటావా 50 రూపాయలు ఇవ్వకపోతే పేర కాడ నీ కాదు దొరుకుతారా అటువంటి కనుక నువ్వు ఉండబోతావా దొంగ ముంట ఎల్లు కలవలెల్లు కలవలెల్లి మాట్లాడవే ఎల్లు కలవలెల్లవే పట్టుకొని పోర పెన్నని చదువుకుంటారు వాడికి ఇంటికే పెడతాను కట్టే ఆగో అన్నగాడు ఎల్లు ఎల్లు అనంగా అడవిల్ల ఇంద్రవాదమ్మ తల్లి గ్రామానికి కుక్కు దాపినాదా